హలో ఎవ్రీవన్, thumbnail చూసారు కదండి. 1 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్ రిపీటెడ్ గా వచ్చాయి అనుకోండి, వాటి స్క్వేర్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో అదెలాగో వాటి ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ ప్రాబ్లమ్స్ ని జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ 1 3 టైమ్స్ రిపీట్ అయింది, దానికి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అదే 1 4 టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ 1 5 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలన్నదే మన ఈ వీడియో, ఓకేనా? సో ఫస్ట్ ట్రిక్, ఓకే, వన్స్ కి మన ట్రిక్ చాలా ఇంపార్టెంట్, చూడండి. సో ఇక్కడ 1 2 3 వన్స్ ఉన్నాయి కదమ్మా. సో 3 వన్స్ ఉన్నాయి కదా, లైన్ గా నెంబర్స్ రాసుకోండి. 1 2 3, ఓకేనా? సో 3 నెంబర్స్ అయిపోయిన తర్వాత స్టాప్ చేయండి. ఓకే, తర్వాత రిమైనింగ్ నెంబర్స్ రివర్స్ లో రాసుకోండి, అంటే 2 1. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ వన్ మోర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా వస్తుందమ్మా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి వన్స్? 1 2 3 4 నెంబర్స్, 4 వన్స్ ఉన్నాయి కాబట్టి ఏం నోట్ చేసుకోవాలి? ఇక్కడ 1 2 3 4, ఓకేనా? 4 దగ్గర ఆగండి. ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ నెంబర్స్ రివర్స్ లో నోట్ చేసుకోండి. 3 2 1 అనమాట. ఓకే, 3 2 1, దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. చూసారా ఎంత సింపుల్ గా వచ్చేసిందో? ఇదే నార్మల్ మెథడ్ లో సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఓకేనా? సో ఇక్కడ 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటమ్మా ఆన్సర్? 1 2 3 4 5 ఆపి అక్కడి నుంచి రివర్స్ 4 3 2 1. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో సింపుల్ కదా? ఓకే, వన్స్ రిపీట్ అయినప్పుడు ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. 2s రిపీట్ అయితే ఏం చేయాలో చూద్దాం. 2s రిపీట్ అయినప్పుడు మనం 2 స్టెప్స్ ఫాలో అవ్వాలమ్మా. ఒకటి ఏంటంటే, సో ఈ కేసులో మనం 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, 2s ని వన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. అంటే ఎన్ని 2s ఉంటే అన్ని 2s ని వన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లోని, ఓకే, సెకండ్ స్టెప్ లో ఏం చేయాలంటే, ఇది 2 స్క్వేర్ కదమ్మా. సో 2 స్క్వేర్ ఎంత వస్తుంది మనకి? 2 స్క్వేర్ వాల్యూ 4, ఓకేనా? ఆ 4 తో మల్టిప్లై చేయండి, ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో 4 తో మల్టిప్లై చేయాలి, ఓకే? సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 2 3 టైమ్స్ రిపీట్ అయింది, దాని స్క్వేర్ ఎలాగా అన్నది చూద్దాం. సో ఆల్రెడీ స్టెప్ 1 లో ఏం చేయాలని చెప్పానమ్మా? ఇక్కడ 2s బదులు 1s తీసుకోండి, ఓకేనా? సో 111 స్క్వేర్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. సో 111 స్క్వేర్ ఏంటమ్మా మనకి? ఇక్కడ సింపుల్ గా మనకు తెలుసు కదా, 1 2 3 రివర్స్ 2 1, ఓకేనా? ఇది ఆన్సర్. ఇప్పుడు మనకి ఇక్కడ 2 స్క్వేర్ కదా. సో స్టెప్ 2 లో ఏం చేయాలి? ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఈక్వల్స్ టు హౌ మచ్? 4 కదా. సో ఆ 4 తో దీన్ని మల్టిప్లై చేయాలన్నమాట. సో అదేమవుతుంది? 1 2 3 2 1 ఇంటూ 4, అంటే 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 2s are 8 plus 1 9, 4 1s are 4. సో సింపుల్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, విల్ సీ వన్ మోర్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలమ్మా? ఇంక మనం స్టెప్ 1 స్టెప్ 2 అవన్నీ కాదు, మన మైండ్ లో అనుకోవడమే, ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 3 2 1, ఓకే, అది ఫస్ట్ స్టెప్. ఇంటూ ఏం చేయాలి? 4 తో మల్టిప్లై చేయడమే. సో 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16 plus 1 17, 4 3s are 12 plus 1 13, 4 2s are 8 plus 1 9, 4 1s are 4. Simple. This is our answer. So I think it is clear. Now we'll go to the next number. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 3 అన్నది 3 టైమ్స్ రిపీట్ అయింది, దీని స్క్వేర్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మెథడ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో అదేంటి అంటే, ఫస్ట్ స్టెప్ లో 3 స్క్వేర్ ఎంతమ్మా మనకి? 3 స్క్వేర్ అంటే 9 కదా. సో 0 9 అని చెప్పి నోట్ చేసుకుందాం, ఓకేనా? సో 0 9 కొంచెం స్పేస్ ఇచ్చుకోండి, ఓకే? ఇక్కడ మనకి 3 అన్నది 3 టైమ్స్ రిపీట్ అయింది కదా. సో 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 2 నంబర్స్ వస్తాయి, అలాగే ఇక్కడ ఇంకో 2 నంబర్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఆ 2 నంబర్స్ ఏంటి అంటే, ఫస్ట్ నంబర్ కి +1, సెకండ్ నంబర్ కి -1, ఓకే? ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ 0, సెకండ్ నెంబర్ 9 కదా. సో 0 + 1 హౌ మచ్? 1 కదా. సో 1 ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట, ఓకే? 9 - 1 ఎంతమ్మా? 8. సో 8 అన్నది ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. సో ఫైనల్ గా మన ఆన్సర్ ఏంటమ్మా? 110889. కావాలంటే చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకే? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. విల్ సీ వన్ మోర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా.
ఇక్కడ కూడా మనం 3 స్క్వేరే కాబట్టి ఫస్ట్ స్టెప్ లో ఏం నోట్ చేసుకోవాలి 3 స్క్వేర్ 09 మనం ప్లేస్ చేసుకోవాలి 3 ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందమ్మా 1 2 3 4 5 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 0 బిఫోర్ 4 నంబర్స్ ఉంటాయి 9 బిఫోర్ 4 నంబర్స్ ఉంటాయి ఓకే ఆ నంబర్స్ ఏంటో అనేది ఎలా తెలుస్తుంది ఈ నంబర్ కి +1 ఈ నంబర్ కి -1 సో ఎప్పుడు అదే ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 1 1 1 ఇక్కడ 8 8 8 8 ఓకే సో ఇదే మెథడ్ ని మీరు ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అదేంటి అంటే 108 గుర్తుపెట్టుకున్నారు అనుకోండి 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది 1 2 3 4 5 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి సింపుల్ గా మీరు ఏం చేస్తారు 4 టైమ్స్ 1 నోట్ చేస్తారు 0 ప్లేస్ చేసి మళ్ళీ 4 టైమ్స్ 8 నోట్ చేస్తారు 9 ప్లేస్ చేస్తారు సో దట్ విల్ బి అవర్ ఆన్సర్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా ఇక్కడ మనకి 6 అన్నది 3 టైమ్స్ రిపీట్ అయింది కదా సో దీనికి కూడా మనం 3 కి అప్లై చేసిన మెథడే అప్లై చేస్తాము జాగ్రత్తగా వినండి సో అక్కడ మనం 3 స్క్వేర్ చేస్తాం కదా ఇక్కడ మనం 6 స్క్వేర్ చేద్దాం 6 స్క్వేర్ ఎంతమ్మా 36 ఓకేనా సో 36 మనం ప్లేస్ చేసుకుంటాం తర్వాత 3 + 1 ఎంతమ్మా 4 ఓకే గుర్తుపెట్టుకోండి అలాగే 6 - 1 ఎంతమ్మా 5 ఓకే సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలని చెప్పాను ఈ 4 ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి 1 2 3 6 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఈ 4 ని 2 టైమ్స్ రిపీట్ చేయండి అప్పుడు 3 మళ్ళీ 5 ని 2 టైమ్స్ రిపీట్ చేయండి అప్పుడు 6 ప్లేస్ చేసుకోండి సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 6 6 6 6 అని 4 టైమ్స్ ఉందనుకోండి సో 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి మనం ఏం చేయాలి మామూలే 6 6 36 నోట్ చేసుకోవాలి 3 + 1 4 కదమ్మా 4 ఇక్కడ మనకి ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ రిపీట్ అవుతుంది సో 4 4 4 ఇక్కడ 6 - 1 అంటే 5 5 5 సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ చూసారా ఎంత సింపుల్ గా వచ్చేసిందో సో ఇక్కడ ఏంటమ్మా 9s రిపీట్ అయ్యాయి ఇప్పుడు 3 6 ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కాబట్టి 9 కూడా సిమిలర్ గా అలానే ఉంటుంది మీరు గెస్ చేసేసి ఉంటారు ఈ పాటికి సో ఏమొస్తుందమ్మా ఫస్ట్ స్టెప్ లో 9 స్క్వేర్ ఎంత 81 ఇక్కడ 9 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది ఏమొస్తుంది నంబర్ ఏంటి ఏ నంబర్ వస్తుంది ఇక్కడ 8 + 1 అంటే 9 2 టైమ్స్ రిపీట్ అవుతుంది 1 - 1 ఎంత 0 సో 0 2 టైమ్స్ రిపీట్ అవుతుంది సో దిస్ ఇస్ ద ఆన్సర్ సింగిల్ స్టెప్ ఓకే అదే విధంగా మనకి 1 2 3 4 5 ఇచ్చారనుకోండి ఫర్ సపోజ్ 5 9 హోల్ స్క్వేర్ కావాలనుకోండి సింపుల్ గా మనకి ఏంటమ్మా మళ్ళీ 9 స్క్వేర్ ఏంటమ్మా 81 ఓకేనా 81 1 2 3 4 5 టైమ్స్ ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి దీని 9 1 2 3 4 టైమ్స్ రిపీట్ అవుతుంది ఇక్కడ మనకి 0 1 2 3 4 టైమ్స్ రిపీట్ అవుతుంది సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ I think it is clear now. Okay, we'll see the remaining numbers. So, మనం already 1 చూసుకున్నాం 1 చూసాం 2 చూసాం 3 6 9 ఓకేనా ఇవి కంప్లీట్ అయిపోయామ్మా ఇంకా మనకి బ్యాలెన్స్ ఏమున్నాయి 4 5 7 8 ఓకేనా ఈ 4 చూద్దాం అప్పుడు సో ఇక్కడ 4 3 టైమ్స్ రిపీట్ అయింది దానికి హోల్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో ఈ కేసులో కూడా సేమ్ లైక్ 2 ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ లోని 1 2 3 హోల్ స్క్వేర్ చేద్దాం ఓకేనా అదేంటమ్మా వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు ఏంటది 1 2 3 2 1 ఓకేనా నౌ సెకండ్ స్టెప్ లో ఇది స్టెప్ 1 అనుకుందాం సో సెకండ్ స్టెప్ లో ఏం చేయాలని చెప్పాను అక్కడ మనం 2 స్క్వేర్ తీసుకున్నాం ఇక్కడ మనం 4 స్క్వేర్ తీసుకోవాలి 4 స్క్వేర్ అంటే 4 4s are 16 ఓకేనా అయితే మనం ఇక్కడ ఏం చేయాలి 1 2 3 2 1 ని 16 తో మల్టిప్లై చేయాలి అయితే మీకు 16 టేబుల్ తెలుసు అనుకుంటే డైరెక్ట్ గా 16 టేబుల్ తో మల్టిప్లై చేసుకోవచ్చు ఇఫ్ నాట్ మనం ఏం చేద్దాం 16 ని 4 × 4 కింద తీసుకుందాం ఓకేనా సో ఫస్ట్ 4 తో మల్టిప్లై చేసేద్దాం సో 4 1s are 4 4 2s are 8 4 3s are 12 4 2s are 8 + 1 9 4 1s are 4 ఓకే సో ఇప్పుడు దీన్ని మళ్ళీ 4 తో మల్టిప్లై చేయాలి సో 4 4s are 16 4 8s are 32 + 1 33 4 2s are 8 + 3 11 4 9s are 36 + 1 37 4 4s are 16 + 3 19 so this is our answer okay is it clear we'll see one more సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా ఈ ప్రాబ్లం లో మనకి 4 టైమ్స్ రిపీట్ అయింది ఓకేనా సో 4 టైమ్స్ రిపీట్ అయింది అంటే వన్స్ 4 టైమ్స్ రిపీట్ అయితే ఏమొస్తుంది 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది రివర్స్ ఓకే 3 2 1 ఓకే 1 తో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంటూ 4 స్క్వేర్ చేయాలి ఓకేనా సో 4 స్క్వేర్ 16 అయితే ఓకే ఇఫ్ నాట్ 4 × 4
ఓకే, సో ఇప్పుడు మనం చేద్దాం 4 into 1. సో 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16 plus 1 17, 4 3s are 12 plus 1 13, 4 2s are 8 plus 1 9, 4 1s are 4. ఓకే, ఇది స్టెప్ 1. నెక్స్ట్ ఇంకొకసారి చేయాలి కదమ్మా, 4 తోని చేయండి, లేదు అంటే 16 తో డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకోవచ్చు. సో 4 4s are 16, 4 8s are 32 plus 1 33, 4 2s are 8 plus 3 11, 7 4s are 28 plus 1 29, 7 4 3s are 12 plus 2 14, 4 9s are 36 plus 1 37, 4 4s are 16 plus 3 19. So this is our answer. I think it is clear. We'll see the next sum. So ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనకి 5 3 times రిపీట్ అయింది, దీనికి మనం స్క్వేర్ చేయాలి. సో ఇది కూడా మళ్ళీ మామూలే 1 2 3 3 1s హోల్ స్క్వేర్ అనుకోండి. ఓకే, సో అదేమవుతుందమ్మా 1 2 3 2 1. ఓకే, సో ఇక్కడ ఇది 5 స్క్వేర్ కాబట్టి ఇంటూ 25 చేసుకోండి. 25 టేబుల్ వస్తే ఓకే, లేదు అనుకుంటే చెప్పాను కదమ్మా, దీన్ని 1 2 3 2 1 ఇంటూ 25 టేబుల్ వచ్చిన వాళ్ళు 25 తో డైరెక్ట్ గా చేసుకోవచ్చు. లేదు ఇంకా ఈజీగా రాదు మేడం అనుకుంటే మీరు 25 టేబుల్ ని మళ్ళీ చేయకండి, ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ 5 తో 2 టైమ్స్ చేయాలి. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15 plus 1 16, 5 2s are 10 plus 1 11, 5 1s are 5 plus 1 6. ఓకే, సో ఇంకొకసారి 5 తో మల్టిప్లై చేయాలి కదమ్మా, చేసేద్దాం. 5 5s are 25, 5 0s are 0 plus 2 2, 5 6s are 30, 5 1s are 5 plus 3 8, 5 6s are 30. So this is our answer. I think it is clear. So అదే విధంగా దీని వాల్యూ ఇది అవుతుందమ్మా, మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం 777 హోల్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది కూడా సేమ్ అమ్మా, 3 7s కాబట్టి 1 2 3 2 1 అన్నది ఫస్ట్ అవుతుంది. సో 1 2 3 2 1 ఇంటూ ఇక్కడ మనం ఏం చేయాలమ్మా, 7 స్క్వేర్ కాబట్టి 7 into 7 చేయాలి. ఓకే, సో అదేమవుతుందమ్మా 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21 plus 1 22, 7 2s are 14 plus 2 16, 7 1s are 7 plus 1 8. Okay, into again 7. So 7 7s are 49, 7 4s are 28, 28 plus 4 32, 7 2s are 14, 14 plus 3 17, 7 6s are 42 plus 1 43, 7 8s are 56 plus 4 60. So this is our answer. I think it is clear. If you want, you can check. అదే విధంగా దీని వాల్యూ ఇది వస్తుందమ్మా, మీరు ఒకసారి సాల్వ్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా, సో లాస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఇది 1 2 3 4 4 టైమ్స్ ఉంది కదమ్మా. సో 4 టైమ్స్ ఉంటే 1 2 3 4 3 2 1 అదే కదమ్మా ఫస్ట్ స్టెప్. ఓకేనా, ఇంటూ ఇది 8 స్క్వేర్, 8 8s are 64. సో ఇది 8 తో ఫస్ట్ చేద్దాం. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24 plus 1 25, 4 8s are 32 plus 2 34, 3 8s are 24 plus 3 27, 8 2s are 16 plus 2 18, 8 1s are 8 plus 1 9. Okay, again into 8. So this is our final answer. If you want, you can check. I think it is clear. So వీడియో చూసారు కదండి. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ వీడియో అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.